కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతమైంది. పర్యవేక్షణ పెరగడంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నారు అధికారులు. స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తిగా స్వచ్ఛ సిరిసిల్లకు శ్రీకారం చుట్టిన అధికారులు అనుకున్న టైంలోనే 100కు 100% టాయిలెట్లు నిర్మించి రికార్డు క్రియేట్ చేశారు. గణతంత్ర వేడుకల దినోత్సవం సందర్భంగా టార్గెట్ను రీచ్ అయింది సిరిసిల్ల నియోజకవర్గం. బహిరంగ మల విసర్జనతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించడంలో మంత్రి కేటీఆర్ అధికారులు సక్సెస్ అయ్యారు. సిరిసిల్ల జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రజలు ముందుకొచ్చారు. గత నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు టాయిలెట్ల నిర్మాణాలపై వివరాలు సేకరించారు. అసంపూర్తిగా మిగిలిపోయినవి, మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించి టాయిలెట్లు నిర్మించుకునేలా ప్రోత్సహించారు. దీంతో సిరిసిల్ల జిల్లాలో 100కు 100% మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1,09,840 ఇండ్లుండగా 86,559 ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. మిగిలిన 22,981 ఇండ్లలో టాయిలెట్స్ లేవని గుర్తించారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలోనే 4,776 ఇండ్లలో మరుగుదొడ్లు లేవని గుర్తించారు. గతంలోనే 2,310 మరుగుదొడ్లు కంప్లీట్ చేశారు. ఇప్పుడు మిగిలిన 2,377 టాయిలెట్లను కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేశారు అధికారులు. దీంతో సిరిసిల్లలో 100కు 100% టాయిలెట్ల నిర్మాణం పూర్తయిన నియోజకవర్గంగా రికార్డు క్రియేట్ చేసింది. సిరిసిల్ల స్ఫూర్తితోనే జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాలను ఏకకాలంలో స్పీడప్ చేసిన అధికారులు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలోనే 100కు 100% టాయిలెట్లు కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది రాజన్న సిరిసిల్ల జిల్లా. టార్గెట్ పూర్తి చేసిన అధికారులను ట్విట్టర్లో అభినందించారు మంత్రి కేటీఆర్.